నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, నా చిన్ననాటి విషయాలు ప్లస్ నేను స్కూల్లో చదువుకున్నటువంటి వాతావరణం, అప్పటి పరిస్థితులు, వాటి గురించి కొన్ని జ్ఞాపకాలను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను చదివింది విజయవాడ కేబీసీ జెడ్పీ హై స్కూల్ పటమట. అంటే 99, 2000 బ్యాచ్ అనమాట 10th క్లాస్. అప్పుడు చదువుకున్నటువంటి మిత్రులు దాదాపు 25 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను రీసెంట్‌గా మొన్న చూడటం జరిగింది. కొంతమంది మాత్రమే అంటే మా ఇంటి పరిసర ప్రాంతాల్లో, మా ఏరియాలో ఉండేవాళ్ళు. వాళ్ళు మాత్రం ఎప్పుడు కనిపిస్తూ ఉంటారు గానీ, మిగతా వాళ్ళు చాలామంది మిస్ అయిపోయారు. ఎటెళ్ళిపోయారో తెలీదు. అసల వాళ్ళ కాంటాక్ట్స్ లేవు, ఏమీ లేవు. సడెన్‌గా చూసేసరికి వాళ్ళ పేర్లు గుర్తు రావట్లేదు. వాళ్ళ ఫేసులు కూడా కొంతమందివి గుర్తుపట్టగలుగుతున్నాం, కొంతమందివి గుర్తుపట్టలేకపోతున్నాం. అలా అయిపోయినాయి. అంటే కొంతమందికి జుట్టు రాలిపోయింది, కొంతమందికి ఏమో గడ్డాలు మీసాలు ఎక్కువొచ్చాయి. అప్పుడు 10th క్లాస్ అంటే ఏంటి, అప్పుడప్పుడే లేలేత నూనూగు మీసాలు వస్తున్న టైం అది. 25 సంవత్సరాల తర్వాత కలిసేసరికి ఆ ఎమోషన్స్ అవన్నీ కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే చాలా చాలా హ్యాపీ అనిపించింది. అప్పట్లో మాకు తెలుగు మాస్టర్ రామచంద్రరావు గారని వచ్చేవాళ్ళు. పంచకట్టు కట్టి సాంప్రదాయబద్ధంగా ఉండేవారు. ఆయన తెలుగు ఎంత బాగా చెప్తారు, తేడా వస్తే కూడా తాట తీసేస్తారనమాట. ఇంకా మిగతా టీచర్స్ కూడా, లెక్కలకి బాబురావు సార్ వచ్చేవారు. చక్కగా చెప్తారు. తేడా వస్తే మాత్రం ఆయన మాకు క్లాస్ చెప్తున్నప్పుడు ఎవరైనా డిస్టర్బ్ చేస్తే వచ్చి మొట్టికాయలు వేసి గట్టిగా వేస్తారు. మామూలుగా వేరు, ఎత్తి పడిపోతాయి. చాలామంది మొట్టికాయలు తిన్న వాళ్ళు ఉన్నారు మా వాళ్ళు. అవన్నీ కూడా డిస్కస్ చేసుకున్నాం. సోషల్కి ఉషారాని టీచర్ వచ్చేవారు. అంటే అవునా అవునా కాదా, అవునా కాదా, అవునా అవునా అంటారు. అంటే ఒక ఆమె పాఠం చెప్తా ఇక అదొక ఊత పదం అనమాట. అవునా కాదా ఈ వర్డ్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. అలాగే సైన్స్కి వచ్చేసరికి శ్రీనివాస్ సారు, ఆయన ఎలా అంటే, సైన్స్ అనగానే మనకి నోటను ఇవన్నీ ఉంటాయి కదా, సిద్ధాంతాలు అవి ఇవి యాపిల్ ఇవన్నీ ఉంటాయి కదా. ఆ తొక్క అవన్నీ తీసి పక్కన పడండి. అసలు యాపిల్ పైనుంచి కింద ఎందుకు పడింది ఇంతే. ఆ గామాలు ఆటాలు బేటాలు ఇవి తీసి అలా అర్థమయ్యేటట్టుగా శ్రీనివాస్ సార్ గారు చెప్పేవారు. ఫస్ట్ స్టార్టింగ్లో 8th క్లాస్లో ఉన్నప్పుడు ప్రమీలా రాణి గారు ఉండేవాళ్ళు. తర్వాత సీతారామయ్య సారు ఆయన హెచ్ఎంగా వచ్చారు. స్కూల్కి వెళ్ళగానే అందరూ అల్లరి చేయడం, మాస్టర్ వచ్చినప్పుడు సైలెన్స్గా ఉండడం. నేను మిమిక్రీ పరంగా నేనేం చేసేవాడినంటే, ఈ బాబురావు గారు లెక్కల మాస్టర్ వీళ్ళ వాయిస్లు అప్పట్లోనే కొన్ని మాస్టారు లేనప్పుడు వచ్చి నేను కూడా వచ్చి, ఏమిరా లెక్కలు చేసినారా, ఏమమ్మా ఏం పేరు చూస్తున్నావేమి, దెబ్బలు పడతాయి చూడు, అట్లా తిడతారన్నమాట. మళ్ళీ లెక్కలు చెప్పేటప్పుడు కూడా ఆయన పూర్తిగా చెప్పకుండా కొంతవరకు చెప్పి, ఇప్పుడు ఈ లెక్క ఉంది కదా, ఇది మీరు ఒకసారి ఇది ఎక్సర్సైజ్ చేయండి, మీరు లేకపోతే పక్కన వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు, వచ్చేస్తుంది అనమాట. అంటే వచ్చేస్తుంది చెప్పేస్తే ఇలా అంటూ ఉంటారు. ఆయనది ఒక టైప్ అనమాట. మన క్రాఫ్ట్ సార్ ఉండేవాళ్ళు. క్లాస్ రూమ్లో ఎవరైతే హైట్ ఉన్నారో వచ్చేవారు. రూమ్స్ ఒక్కొక్కరి దగ్గరికి వచ్చి, అరే నువ్వులే ఇట్లా ఇట్లా బారుగా ఉన్న వాళ్ళందరినీ లేపుకెళ్ళి ఆ మొక్కలు నాటించడం, వాటికి నీళ్లు పట్టడం, గోతులు తవ్వడం, ఇలాంటి పనులన్నీ చేసేవాళ్ళు. నేను హైట్ ఉండేవాడిని. బుక్ అయిపోయాడు. కంపల్సరీ క్లాస్కి వచ్చారంటే ఒక 4-5 తీసుకెళ్ళిపోయేవాళ్ళు. నన్ను కంపల్సరీ చూపించేవాళ్ళు. ఎందుకంటే ఫస్ట్ నేను హైట్ ఉంటా కాబట్టి అయిపోయాను బాబు అనుకునేవాడిని. అలా క్రాఫ్ట్ సార్. డ్రిల్కి బాబురావు గారు ఉండేవాళ్ళు. బయట గ్రౌండ్ అది, ఆ వాతావరణం, ఆడుకోవడం, పాస్ బెల్ కొట్టగానే ఐస్ క్రీమ్లు బయట అమ్మేవాళ్ళు. అప్పుడంతా ₹10 ఉండేది. ఐస్ క్రీమ్ చాలా బాగుండేది. ఐస్ క్రీమ్లు, ఆ తాటి చేపలు, పప్పుండలు ఏవో ఉండే బయట బడ్డీకి పెట్టి అమ్మేవాళ్ళు అనమాట. ఆ మెమరీస్ అన్నీ కూడా ఆలోచిస్తుంటే చూస్తుంటే చాలా మళ్ళీ ఒకసారి ఆ క్లాస్ దగ్గరికి వెళ్ళగానే అబ్బా 25 సంవత్సరాల క్రితం ఇక్కడ చదువుకున్నాను కదా, ఇదే స్కూల్లో ఇదే క్లాసులో అని ఒక ఎమోషన్ అనమాట. చాలామంది మిత్రులు ఇంకా రాలేదు. December 21 మళ్ళీ ఒకసారి కలుద్దాము అందరం అని చెప్పి అని అంటున్నారు. అయితే నా మిమిక్రీ ప్రస్థానం కూడా 7th క్లాసు 8th క్లాసు టైంలో నేను అప్పట్లో శ్రీదేవి పెళ్ళి అని కొన్ని మిమిక్రీ, గంగాధర్ గారివి కొన్ని మిమిక్రీ క్యాసెట్లు వచ్చేవి. చాలామంది నాకు తెలిసి నేను చదువుకున్న టైంలోనే ఇప్పుడు నా సబ్స్క్రైబర్స్ చాలామంది పుట్టుండ్రు. 18 to 25 బిలో ఉన్నవాళ్ళు చాలా ఎక్కువ మంది చూస్తున్నారు నన్ను. సో అంతకుముందు ముందే నేను గంగాధర్ గారని మిమిక్రీ స్కూల్ వాతావరణం క్యాసెట్స్ ఉండేవి. అవి నేను 7th 8th క్లాస్లోనే ఆ క్యాసెట్లు విని స్కూల్కి వచ్చి అవి చెప్తూ ఉండేవాడు అనమాట. అప్పట్లో 99 ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు కూడా ఆయన సీఎంగా ఉన్నారు. మా స్కూల్ ఓపెనింగ్ కూడా వచ్చారు. అయితే బాబు గారిని నేను అప్పట్లోనే ఇమిటేట్ చేసేవాడిని. అప్పట్లో నాగేశ్వరరావు, రామారావు గారు, కృష్ణ, సోహన్ బాబు కొన్ని 7-8 వాయిస్లు నేను ఇమిటేట్ చేసేవాడిని ఆ క్యాసెట్లో విని. ఆ రోజులు నిజంగా చాలా బాగుంటాయి, చాలా హ్యాపీగా ఉంటాయి. మా ఫ్రెండ్స్ అందరం కలిసినప్పుడు నిజంగా ఆ మెమరీస్ అవన్నీ గుర్తు చేసుకుంటుంటే చాలా ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో ఉంటాయండి. ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో
మన స్కూల్ వాతావరణం అనేది అప్పుడు జరిగినటువంటి సంఘటనలు మంచి చెడు అన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ఎప్పటికీ చాలా బాగుంటుంది. ఇక మాస్టర్లు కూడా ఉండుంటే బాగుంటుంది. మరి అసలు ఎవరున్నారు, ఎక్కడున్నారు, ఉన్నారో లేరో ఏమో తెలియదు. అసలు 25 సంవత్సరాల క్రితం కదా. ఎవరన్నా మాస్టర్లను కూడా అందరినీ వీలైనంత వరకు అందుబాటులో ఉన్న వాళ్ళందరినీ తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నారన్నమాట. ఆ స్కూల్లో చదివిన వాళ్ళలో కొంతమంది మిత్రులు చనిపోవడం జరిగింది. ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర సెటిల్ అయిపోయారు. ఎనీవే ఒక మంచి జ్ఞాపకాలు అనమాట. ఈ ఫ్రెండ్స్ కోసం నా బాల్యంలో జరిగిన ఇవి మీతో పంచుకోవాలనిపించి అలా చేశానమాట. మీకు కూడా మీ బాల్యంలో జరిగినటువంటి సంఘటనలు, అప్పటి జ్ఞాపకాలు ఏమైనా ఉంటే చక్కగా మీరు కామెంట్స్లో పెట్టొచ్చు. అవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అన్నమాట. చూడటానికి చాలా ఆ మెమరీస్ అనేవి చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ సో మచ్.